వెల్కమ్ బ్యాక్ టు హరి కలెక్షన్స్ అండి. ఇప్పుడు చాలామంది హోమ్ ఫుడ్ తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా. హోటల్లో తిని బయట ఫుడ్ తినడం కంటే నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇంట్లో హోమ్ ఫుడ్ పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నా అండి. ఎవరైనా హోమ్ ఫుడ్ కావాలి అనుకునే వాళ్ళు నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు హోమ్ ఫుడ్ కావాలనుకుంటే ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. అంటే మీరు ఏ ఫుడ్ కావాలన్నా నేను చేసి పంపిస్తాను వెంటనే. నేను ఎట్లా చేస్తున్నా అనే దాన్ని కూడా నేను మీకు వీడియో తీసి మీకు పంపిస్తాను. ఏ ఆయిల్ కావాలన్నా అది మీ చాయిసే అండి. మేము ఏ ఆయిల్ వేస్తామనేసి కూడా మీకు ఉంటుంది కదా. ఇట్లా ఫ్రీడమ్ గోల్డ్ రాప్ అట్లా కాకుండా మీరు ఏ ఆయిల్ చెప్పినా ఆ ఆయిల్ తోటే ఫుడ్ రెడీ చేసి పంపిస్తామండి. హోమ్ ఫుడ్ చాలామంది పేరెంట్స్ ఇంట్లో ఉంచి వాళ్ళ కోసం వంట వాళ్ళు కావాలనేసి కూడా మీరు వెయిట్ చేస్తారు కదా. అట్లా వంట వాళ్ళని మీరు ఇంట్లో పెట్టుకొని ఇబ్బంది పడే కన్నా ఇంట్లో పేరెంట్స్ ఉంటే ఆ పేరెంట్స్కి మీరు ఏం ఫుడ్ ఇవ్వాలి, పేషెంట్ అయితే పేషెంట్కి ఏం ఫుడ్ ఇవ్వాలి అట్లా మీరు ముందే ఆర్డర్ చేసుకున్నట్టయితే అదే పేషెంట్ ఉన్నాడే అనుకో ఆ పేషెంట్ మట్టికి ఆ పేషెంట్ ఫుడ్నే రెడీ చేస్తామండి. అంటే వాళ్ళకు ఆయిల్ తక్కువ వేయడం కానీ సాల్ట్ కానీ కారం అట్లుంటుంది కదా. అట్లా ఆ పేషెంట్ ఫుడ్ పేషెంట్కే రెడీ చేస్తాం. చపాతీ కావాలా, మార్నింగ్ టిఫిన్ ఏం కావాలి అనేది కూడా మీకు ప్యాకేజ్ లాగా ఇస్తామండి. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్. మార్నింగ్ టిఫిన్ మీకు వేడివేడిగా వచ్చేస్తుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మళ్ళీ మా ద్వారానే వస్తుంది. మీరు ఓకే అన్న తర్వాత ఆన్లైన్ పేమెంట్ అయిన తర్వాత మీరు వచ్చి తీసుకోవద్దా అన్నా సరే మీరు మా నెంబర్కి మీరు లొకేషన్ ప్లీజ్ అని మేము లొకేషన్ పంపిస్తాం. లేదు మాకు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నప్పుడు మేమే వచ్చి మీకు డెలివరీ చేస్తామండి. మార్నింగ్ టిఫిన్ అట్లనే చేస్తాము, ఆఫ్టర్నూన్ లంచ్ అట్లనే చేస్తాము. ప్లస్ ఇంకెవరైనా బ్యాచిలర్ పిల్లలు కానీ హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ మా ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే మీకు డెలివరీ అయిపోద్దండి. లేదంటే మేమే వచ్చి తీసుకొచ్చుకున్నాం అన్నా కానీ వాళ్ళకైనా సరే మేము మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళచ్చు. మేము ఇంట్లోనే చేస్తాం వంట. మాకేం బయట హోటల్స్ లేవు, బయట ఎక్కడ చేసేది లేదండి. డైరెక్ట్ ఇంట్లోనే చేస్తా. ఇంట్లో చేసేది కూడా మీకు నేను వీడియో తీసి పెడతాను. మేము ఎంత బాగా చేస్తాం వంట అని కూడా. నా కింద పనులను పెట్టుకొని ఆగమాగం కూరగాయలు కట్ చేయడం గల్లీ చేయడం ఏమి ఉండదండి. నా ఇంట్లో నా కిచెన్లో నేను ఎట్లా చేసుకుంటానో మీకు అట్లనే చేసి పంపిస్తాను అండి. ఓకేనా అండి. మీకు నచ్చినట్టయితే నేను ఆ ఛానల్ వేరే పెడతానండి. ఫుడ్ ఛానల్ వేరేది పెడతా. ఆ ఛానల్ కూడా నేను తర్వాత రివీల్ చేస్తాను. ఛానల్ నేమ్ ఏందో, ఫోన్ నెంబర్ నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. దానికి ఆర్డర్ చేయండి. మీకు ఏ ఫుడ్ కావాలన్నా నేను ఒక 1 అవర్ పడుతుందండి. ఎందుకంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను వంట చేస్తాను. ముందే వంట చేసి అది ఎప్పటి నుంచో దాచిపెట్టి కూడా మీకు పంపించను స్టోరేజ్ చేసి. మీరు కావాలి అని ఆర్డర్ చేసినాకనే నేను స్టార్ట్ చేసి మీకు వంట చేసి పంపిస్తాను. అది మీరు అందుకే ముందే చూడండి, చూసి ఆర్డర్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ అండి. ఒక క్షణం ఇది ఒకవేళ నేను తీసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది పిల్లలు బ్యాచులర్ పిల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను రీజనబుల్లోనే ఫుడ్ ఇస్తాను. వాళ్ళు బయట పోయి కర్రీ పాయింట్లో కర్రీ కొనుక్కొని అది బాగాలేదని పారేసే పిల్లలు చాలామంది ఉంటారు కదా. అందుకనేసి నేను ఇప్పుడు మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ హాస్టల్లో ఉన్నారు. వాళ్ళే రోజు కనీసం ఒక 30-40 రూపాయలు కర్రీ కొనుక్కొచ్చుకుంటున్నారండి. నేను వాళ్ళని చూసి అరే ఇట్లా ఎందుకు చేయకూడదు. ఎంతోమంది చాలామంది పిల్లలు ఉంటారు, ఎక్కడెక్కడనో అమ్మాయిలు దూరంలో ఉంటారు కదా. అందుకోసమని నేను ఈ ఐడియా తీసుకొని వచ్చిన. మీకు నచ్చినట్టయితే ఒకవేళ నా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక 10 మందికి షేర్ చేసినట్టయితే ఆ పిల్లలకు కూడా తెలుస్తుంది కదండి. ఓకే అండి. ఈ వీడియో మీరు ఇంతసేపు చూసినందుకు థ్యాంక్స్ అండి.